నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఈడీ దాఖలు చేసిన ఛార్జిషీట్ను ఢిల్లీ హైకోర్టు పరిగణలోకి తీసుకోకపోవడం మోదీ, అమిత్ షాలకు చెంపపెట్టు లాంటిదని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఈ మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బీజేపీ ఆఫీసుకు ఎదురుగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏ విధంగా ఈ దేశంలో అణచివేస్తుందో మన అందరం కూడా చూస్తున్నాం. కోర్టులో వైపు మొట్టికాయలు వేస్తున్న నరేంద్ర మోడీ, అమిత్ షా ఇద్దరు కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకొని ఈ రాష్ట్రాల్లో ఉన్నటువంటి, దేశాలు ఉన్నటువంటి ప్రశ్నించే గొంతుకలను ఎక్కడికక్కడ అణిచివేయాలని చూస్తున్నటువంటి సందర్భాలు మనం అనేక చూసినాం. దేశంలోనే కాదు, ప్రపంచంలోనే ప్రభావితం చేసేటువంటి నాయకులుగా ఎదిగినటువంటి శ్రీమతి సోనియా గాంధీ గారు ప్రధాని అయ్యే అవకాశం ఉన్నా, రాహుల్ గాంధీ గారికి దేశానికి ప్రధానమైనటువంటి అవకాశాలు వచ్చిన మెజార్టీ ఉన్నప్పటికీ కూడా దేశ ప్రజల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని పదవులను తృణాప్రాయంగా పక్కన పెట్టినటువంటి ఆ మహనీయుల కుటుంబాన్ని కూడా ఈ రోజు నేషనల్ హెరాల్డ్ అనేటువంటి ఒక పత్రిక సంబంధించినటువంటి అంశంలో ఈరోజు వారిపై కక్ష సాధింపు చేస్తున్నటువంటి ఈడీ ద్వారా మనం అనేకంగా ఇదివరకే మన ఆందోళన చేసినటువంటి సందర్భంలో ఈరోజు కోర్టు కూడా ఒక ప్రైవేట్ వ్యక్తి ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా మీరు వేసినటువంటి ఛార్జ్ షీట్ ను మేము ఒప్పుకునేది లేదని చెప్పని ఆ ఛార్జ్ షీట్ ను తిప్పి పంపడం జరిగిందంటే కడిగిన ముచ్చల్లాగా సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఈరోజు దేశ ప్రజానికం బయటకు వచ్చిన సందర్భం.